హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చినటువంటి కోర్ట్ అండి. సంచలన తీర్పు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ద్వారా ఉద్యోగ నియామకంలో కారుణ్య నియామకానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మార్గదర్శకతను సూచించింది. ఉద్యోగం కోసం కారుణ్య నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు వివరాల ప్రకారంగా 1997లో విధుల్లో మరణించినటువంటి ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారండి. సో, ఈ దావానైతే కోర్టు కొట్టేసింది. కారుణ్య నియామకంపై కోర్టు అభిప్రాయం ఈ విధంగా వెల్లడించింది. కోర్టు తన తీర్పులో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి ఉద్యోగం కల్పించాలనే నిబంధన చట్టబద్ధంగా లేదు అని స్పష్టం చేసింది. కోర్టు అభి కోర్టు అభిప్రాయం ఇచ్చింది. కారుణ్య నియామకం నిర్దిష్ట పరిధిలో మాత్రమే ఉపయోగపడాలని, దీన్ని నిరంతర ఆర్థిక సహాయం లేదా హక్కుగా చూడరాదనైతే కోర్టు ఈ మేరకు సూచించిందండి. సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే. సో, మనం చూసుకోవచ్చు జస్టిస్ అభయ్, అలాగే సారుద్దీన్, అలాగే అగస్టిన్‌తో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ మేరకు తీర్పు ఇచ్చింది. టింకు కేసు నేపథ్యం. హర్యానాకు చెందిన టింకు అనే వ్యక్తి తన తండ్రి మరణం తర్వాత ఉద్యోగం పొందేందుకు కారుణ్య నియామకంపై ఆశలు పెట్టుకున్నారు. 1997లో విధుల్లో మరణించిన టింకు తండ్రి జయప్రకాష్ మరణంలో టింకు చిన్న వయసులో ఉండగా అతని తల్లి నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల అప్పటికే కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయలేదు. ఆమె తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని అభ్యర్థించి భవిష్యత్తులో అతనికి ఉద్యోగం అవకాశం ఇవ్వాలని అయితే అనుకుంది. యాక్చువల్‌గా నిబంధనల ప్రకారం నిబంధనలపై సుప్రీం తీర్పు ఈ విధంగా ఇచ్చింది. 2008లో మేయర్ అయిన టింకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ 1999లో వచ్చిన నిబంధనల ప్రకారంగా ఉద్యోగి మరణించినప్పుడు 3 ఏళ్ల లోపే దరఖాస్తు చేయాలని అయితే నిర్దేశించడంతో అతని అభ్యర్థన తిరస్కరించబడింది. ఈ విషయంపై పంజాబ్ హైకోర్టు సహా కింది కోర్టులు కూడా అతనికి వ్యతిరేకంగానే తీర్పులైతే ఇచ్చాయన్నమాట. సో, అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. సో, కుటుంబానికి పరిమిత పరిహారం. కుటుంబానికి మద్దతుగా కోర్టు తల్లి దాఖలు చేసిన అభ్యర్థనపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, తదుపరి ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లింపులు అమలు చేయాలని సంబంధిత అధికార విభాగానికి కోర్టు సూచించింది ఫ్రెండ్స్.